అక్టోబర్ 2న మనం పూజించే మహాత్ముడు జనవరి 30న ఎందుకు హత్య చేయబడ్డాడు? అహింసను నమ్మిన దేశంలో ఒక హిందువు మరో హిందూ నాయకుడిని ఎందుకు కాల్చి చంపాడు? మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న గాంధీ ఒకరైతే ఆయన లేఖల్లో, ఆయన మనువరాలి డైరీలో ఉన్న గాంధీ మరొకరా? తన సొంత మనువరాలితో దిగంబరిగా పడుకోవడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్స్ వెతుకుదాం. గాంధీజీ తన 38వ ఏట బ్రహ్మచర్యం తీసుకున్నారు. కానీ తన ముసలితనంలో అంటే 70 ఏళ్ల పైబడిన వయసులో ఆయన అత్యంత వివాదాస్పదమైన బ్రహ్మచర్య ప్రయోగాలు మొదలుపెట్టారు. ఆ ప్రయోగం ఏంటంటే తన మనువరాలి వరుసైన మను గాంధీ మరియు అబా గాంధీలతో కలిసి ఒకే పరుపుపై దిగంబరిగా పడుకునేవారు. ఇది కాంట్రవర్సీ అని కొట్టిపారేయడానికి వీల్లేదు. గాంధీజీ స్వయంగా మణిలాల్ దేశాయికి రాసిన లేఖలో ఇలా ఒప్పుకున్నారు: మను స్లీప్స్ విత్ మీ, షీస్ ఏ గ్రాండ్ డాటర్ టు మీ అని. దీనిని ఆయన యజ్ఞంలో భాగంగా పిలిచేవారు. తమ కామవాంఛలను పూర్తిగా జయించానా లేదా అని పరీక్షించుకోవడానికి ఒక యువతిని అడ్డం పెట్టుకొని చేసిన ఈ ప్రయోగం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. సర్దార్ పటేల్, నెహ్రూ వంటి నాయకులు కూడా ఈ ప్రయోగాలను అసహ్యించుకొని వ్యతిరేకించిన గాంధీజీ వినలేదు. ఆయన పర్సనల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ బోస్ ఈ విపరీత ధోరణిని చూడలేక ఆయనకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. గాంధీజీ ప్రతి ప్రార్థన సమావేశాల్లో భగవద్గీతతో పాటు ఖురాన్ కూడా పఠించేవారు. కానీ అది కేవలం సర్వమత సామరస్యం కోసం మాత్రమేనా అంటే గాడ్సే వంటి వారు కాదంటారు. గాంధీజీ హిందూ టెంపుల్లో ఖురాన్లోని సూరాలను చదవడం వల్ల చాలా మంది హిందువులు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. దీనిపై వచ్చిన విమర్శలకు ఆయన హరిజన్ పత్రికలో సమాధానాలు ఇస్తూ ముస్లింల మనోభావాలు దెబ్బతీయకూడదని వాదించేవారు. అది 1920 ఖిలాఫత్ ఉద్యమం. టర్కీలోని ఖలీఫా పదవి కోసం భారత ముస్లింలు చేసిన పోరాటానికి గాంధీ మద్దతు ఇవ్వడం ద్వారా భారత రాజకీయాల్లో మతపరమైన విభజనకు ఆయనే బీజం వేశారని విమర్శలు ఉన్నాయి. ముస్లింలు హిందువులపై దాడులు చేస్తున్నప్పుడు కూడా గాంధీజీ హిందువులు చనిపోయినా పర్వాలేదు కానీ అహింస వీడకూడదు అని చెప్పడం హిందూ జాతీయవాదుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ కాశ్మీర్పై దాడి చేసింది. ఆ సమయంలో పాకిస్తాన్కి ఇవ్వాల్సిన 55 కోట్లు ఇస్తే ఆ డబ్బులతో వారు మన మీదికి ఆయుధాలు కొంటారని భారత ప్రభుత్వం ఆ నిధులను నిలిపివేసింది. కానీ గాంధీజీ పాకిస్తాన్కు ఆ డబ్బు ఇవ్వాల్సిందేనని నిరాహార దీక్ష చేశాడు. సొంత దేశంపై యుద్ధం చేస్తున్న శత్రు దేశానికి డబ్బులు ఇప్పించడం గాడ్సేకు దేశ ద్రోహంలా అనిపించింది. గాడ్సే తన ఆఖరి స్టేట్మెంట్ మేట్ ప్లీజ్ యువర్ హానర్లో గాంధీజీ భారతదేశానికి తండ్రిలా కాదు, పాకిస్తాన్కు తండ్రిలా వ్యవహరించాడు అని ఆరోపించాడు. నాథురాం గాడ్సే గాంధీజీని చంపిన తర్వాత పారిపోలేదు. అక్కడే నిలబడి పోలీస్ అని కేక వేసి లొంగిపోయాడు. కోర్టులో తన స్టేట్మెంట్లో తాను ఇది ద్వేషంతో చేసిన హత్య కాదు అని దేశ హితం కోసం చేసిన చర్యగా భావించానని చెప్పాడు. గాడ్సే చెప్పిన దాని ప్రకారం గాంధీజీ నిర్ణయాల వల్ల హిందువులు ఎప్పుడు త్యాగం చేయాల్సి రావడం, ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా మత రాజకీయాలు పెరగడం, దేశ విభజన సమయంలో పాకిస్తాన్పై అతిగా సానుభూతి చూపడం, యుద్ధ పరిస్థితుల్లో కూడా 55 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి, అలాగే రాజకీయాలపై వ్యక్తిగత నైతికతను రుద్దడం ఇవన్నీ తన దృష్టిలో దేశానికి హానికరంగా మారాయని ఆయన వాదించాడు. అయితే ఇది గాడ్సే వాదన మాత్రమే. చట్టపరంగా గాంధీజీ హత్య ఒక నేరమే. కానీ చరిత్రను అర్థం చేసుకోవాలంటే భక్తితో కాదు, ప్రశ్నలతో చూడాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.